ఫ్రెండ్స్, బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అవ్వక మునిపే ఉప్పల్ బాలు నవదీపుల విషయం చాలా పెద్ద సెన్సేషన్ గా మారిపోయింది. అయితే ప్రోమోలోనే ఇక్కడ ఉప్పల్ బాలుని ముగ్గురు జడ్జెస్ రెడ్ ఇది ఇచ్చి రిజెక్ట్ చేసేసి పంపించేశారు. నిజం చెప్పాలి అంటే ఉప్పల్ బాలు చాలా పాజిటివ్ గాని తన ఒక ఇది ఇచ్చాడు, ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు అనమాట. ఎక్కడ కూడా తను వ్యతిరేకంగా మాట్లాడటం అలాంటివి ఏమీ చేయలేదు. అయితే కేవలం బాడీని చూసి, లేకపోతే ఒక అమ్మాయి అందంగా ఉంటే ఆ అమ్మాయికి మాత్రమే అవకాశం ఇవ్వటం అనేది ఇక్కడ అగ్ని పరీక్షలో జనరల్ గా మనం చూస్తున్న విషయం. ఉప్పల్ బాలు లాంటి రియల్ ఎంటర్టైనర్స్ కి బిగ్ బాస్ లో చోటు ఉంటుందా? ఇప్పుడు కామెడీ చేయాలి అనేది చాలా కష్టమైన విషయం. అది బిగ్ బాస్ లో ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడు గొడవలు కొట్లాట్లే కాకుండా కామెడీ యాంగిల్ కూడా బిగ్ బాస్ లో ఉంటుంది. అలాంటిది నీ వెకిల్ వీడియోస్ చూసి ఎందుకు చేయాలి అంటూ నవదీప్ అలా మాట్లాడడం జరిగింది. అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఇంకొక కొత్త కోణంలో బిగ్ బాస్ అగ్ని పరీక్ష వాళ్ళు ఆలోచించడం మొదలుపెట్టారు. బిగ్ బాస్ సీజన్ 9 లో అగ్ని పరీక్షను చూసిన మిగతా భాషలకు సంబంధించిన బిగ్ బాస్ వాళ్ళు అగ్ని పరీక్ష అనేది ద బెస్ట్ ప్లాట్ఫామ్, నేను కూడా స్టార్ట్ చేస్తామని చెప్పేసి తమిళ్లో, కన్నడంలో, ఆఖరికి హిందీలో కూడా అగ్ని పరీక్ష స్టార్ట్ అవ్వబోతోంది. సో ఈ షోకి వచ్చిన అంత హ్యూజ్ రెస్పాన్స్ మామూలుగా లేదు. అలాంటి షోకి ఖచ్చితంగా తనూజ లాంటి వాళ్ళు రావాలి. తనూజాని ఎందుకు రావాలి అని మీరు అడగొచ్చు. ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటంటే తనూజతో పాటుగా ఇమాన్యుయల్, అలాగే టాప్ 5 తో పాటుగా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అంటే సంజన కానీ, తనూజ కానీ, అలాగే మన ఇమాన్యుయల్ కానీ రావాలి. ఎందుకో చెప్తాను వినండి. అగ్ని పరీక్ష ద్వారా ఇక్కడ డెమాన్ అండ్ కళ్యాణ్, ఇంకా దివ్య, మనీష్, హరిత, హరీష్ వీళ్ళందరూ కూడా బిగ్ బాస్ కి వెళ్ళారు. సో బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత వాళ్ళు సెలబ్రిటీస్ ని ఫేస్ చేశారు, చాలా కష్టపడి పైకొచ్చారు. కానీ సెలబ్రిటీస్ కి కూడా ఇంటర్నల్ గా కామన్ మ్యాన్ ఫోబియా, భయం ఉంటుంది. ఎందుకంటే కామన్ మ్యాన్ అంటే జనాల నుంచి వచ్చిన శక్తి. సెలబ్రిటీస్ కుండే ఒక ఒపీనియన్ వేరు, కామన్ మ్యాన్ కుండే ఒపీనియన్ వేరు. సో ఈ ముగ్గురు జడ్జెస్ తో పాటుగా ఒక 3-4 డేస్ తనుజ, ఒక 3-4 డేస్ ఇమాన్యుయల్, ఒక 3-4 డేస్ కళ్యాణ్, ఒక 3-4 డేస్ డెమోన్, వీళ్ళు కూడా జడ్జెస్ గా ఉండాలి. కళ్యాణ్, డెమోనే కాదు, ఇంకా చెప్పాలి అంటే కామన్ మ్యాన్ కేటగిరీలో కాకుండా సెలబ్రిటీ కేటగిరీలో వెళ్ళి బిగ్ బాస్ లో చాలా అంటే చాలా ఎక్కువగా వాళ్ళ ఒక ఇన్ఫ్లుయెన్స్ ని, అంటే వాళ్ళ మార్క్ ని సెట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ లో ఉండాలి. కామన్ పర్సన్ సెలబ్రిటీని ఎలా ఫేస్ చేశారనేది చాలా ఇంపార్టెంట్ విషయం. కానీ సెలబ్రిటీస్ కి కూడా తెలియని భయం కామన్ పర్సన్స్ నుంచి ఎదుర్కోవాల్సి ఉంటుంది. పైగా కళ్యాణ్ పడాలా, డెమోన్, అలాగే ఇంకా చెప్పాలి అంటే దివ్య, నిఖిత, మనీష్, హరిత, హరీష్, ఇలాగా చాలా మంది కంటెస్టెంట్స్ వాళ్ళని ఫేస్ చేయలేకపోయారు. సెలబ్రిటీస్ ఎంతో వాళ్ళు తపన పడ్డారు. ముఖ్యంగా చెప్పాలి అంటే దివ్యకిను తనుజకి మధ్య చాలా పెద్ద ఫైట్ జరిగింది. ఆ ఫైట్ నిజం చెప్పాలంటే బిగ్ బాస్ సీజన్ 9 మొత్తం సీజన్ ని షేక్ చేశారు. సో ఇక్కడ కామన్ మ్యాన్ నుంచి ఈ సెలబ్రిటీస్ కి కూడా ఉన్నప్పుడు సెలబ్రిటీస్ కూడా వాళ్ళకి పరీక్షలు పెట్టచ్చు కదా. అందుకని ఇప్పుడు తనూజాని కూడా బిగ్ బాస్ అగ్ని పరీక్షకి పంపించబోతున్నారు. వీళ్ళ ముగ్గురు స్టాండర్డ్ జడ్జెస్ గా ఉంటారు. తనూజ, అలాగే ఇమాన్యుయల్, సంజన వీళ్ళేమో రొటేషన్ జడ్జెస్ గా మారుతారు.